హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా చెల్లి బాబు బర్త్డే. నీ పేరేంటి? రిత్విక్ సూర్య. సో ఈరోజు మా చెల్లి బాబు బర్త్డే అనమాట. రిత్విక్ సూర్య అసలు పేరు. సో ప్లీజ్ బ్లెస్ చేయండి. ఈరోజు అయితే వ్లాగ్ అయితే బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఎక్కడియొద్దు, బర్త్డే రోజు ఎక్కడిస్తారా వాళ్ళు? సో బ్లెస్ చేయండి. హ్యాపీ బర్త్డే చెల్లి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పు అందరికీ. అందరూ విష్ చేశారు కదా, నీకేంటంటే స్టేటస్లో గ్రూప్లో కదా. ఈరోజు థ్యాంక్ యూ అందరికి. ఇప్పుడు కూడా విష్ చేస్తారు. థ్యాంక్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ అందరికి. వీడియో మొత్తం చూడండి, విష్ చేయండి. చెప్పు. విష్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి బర్త్డే వ్లాగ్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళే ముందు, బర్త్డే వ్లాగ్లోకి వెళ్ళే ముందు, సో నేను వేసుకున్న జ్యువెలరీ అయితే సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి నేను షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే నేను ఇన్స్టా పేజ్ నుండి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్ చూసారుగా, చాలా చాలా బాగున్నాయి. నాకు అయితే చాలా బాగా నచ్చాయి. సో ఇలా డిజైన్ అనేది, అలాగే సో ఈ దండ అనేది కూడా బాగుందనమాట. సో ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి. సో బ్రైడల్కి అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు. మామూలుగా కూడా సో మనకి ఏ శారీస్కి మ్యాచింగ్ కావాలంటే అవైతే తను చేసిస్తారనమాట. సో తన ఇన్స్టా పేజ్ వచ్చేసి శ్రీ క్రాఫ్ట్స్ అండి. చాలా 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 బాగున్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో పేజ్ అనేది బోలెడ్ అండ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ శారీకి కావాలి, డ్రెస్సెస్ కావాలి, బ్యాంగిల్స్ కానీ అన్నీ అన్నమాట. సో నాకు కొన్ని బ్యాంగిల్స్ పంపించింది, అలాగే ఇయర్ రింగ్స్, అలాగే దండలు. సో ఇప్పుడు నేనైతే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇవి చూపిస్తున్నాను. కొన్ని ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఈ లాకెట్, అలాగే దండ కూడా చాలా బాగుంది. అలాగే సిల్క్ థ్రెడ్ అంటే ఇంతకుముందు అయితే మేము చేసేదనమాట. సో చాలా కష్టం అండి, ఎందుకంటే చేయడం హ్యాండ్స్తో చేయడం, కళ్ళు పోంగ చేయడం కూడా చాలా కష్టం. కానీ చాలా బాగా చేస్తుంది అనమాట. సో ఈ బ్యాంగిల్స్ ఇవి సెట్ మొత్తం మనకి పంపించారు. సో చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ సిస్టర్. చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఎందుకంటే ఇవన్నీ ఇలా కష్టపడి చేయడం కూడా చాలా గ్రేట్ అన్నమాట. కష్టపడిన వాళ్ళకి ఏంటంటే కష్టం విలువ తెలుస్తుంది. సో ఇక్కడైతే ఇంకా చూసారుగా, ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగా నచ్చాయి ఇవి కూడా. సో మనకి ఏంటంటే శారీస్కి మంచి లుక్ అనేది వస్తుంది. సో నేను పెట్టుకున్నవి కూడా ఏంటంటే చాలా బాగున్నాయి. సో ఇవి చూసారుగా, కలర్ మ్యాచింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి, రెండు కలర్ కాంబినేషన్. సో ఇంకొక దండ, ఇది కూడా ఏంటంటే బ్లూ పింక్ మ్యాచింగ్. నాకు సారీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇవైతే నేను చేయించుకున్నాను. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ ఇస్తాను. చూసారుగా, లాకెట్ ఇలా మనకి పికాక్ వచ్చింది. సో నేను పెట్టుకుంది అయితే ఇది వినాయకుడిదండి. సో ఇలా బాగుంది, ఓన్లీ ఇది నెక్ వరకు అనమాట. సో మంచి లుక్ అవుతుంది అనమాట. సో ఇంకొక డిజైన్ ఏంటంటే ఇయర్ రింగ్స్, ఇవి కూడా పింక్ బ్లూ. ఇప్పుడు నేను చూపించిన దండకి ఏంటంటే మ్యాచింగ్. సో ఇవి కూడా మంచి లుక్ వస్తుంది పెట్టుకుంటే. సో శారీస్ పైకి అయితే సింపుల్గా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ బుట్టలండి. వీటి లింక్స్ ఏంటంటే నేను తీసి వేరే దానికి పెట్టాను. చూసారుగా ఇవి. సో చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే. సో తన కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, డీటెయిల్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బోలెడ్ అండ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చేతులతో చేసి కళ్ళు బోంగ చేయడం అంటే నిజంగా చాలా కష్టము. సో ఇలా ఏంటంటే మనకి కావాల్సిన డిజైన్ అనేది చేసిస్తాను. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అలాగే లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బోలెడ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఆలస్యం చేయకుండా బర్త్డే వ్లాగ్ను కంటిన్యూ చేసేద్దాం.
హ్యాపీ బర్త్డే చెర్రీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. టైం 12. హ్యాపీ బర్త్డే చెర్రీ. థ్యాంక్ యూ. నేనే ఫస్ట్ చెప్పిన. ఎవరు చెప్పి ఫస్ట్ అక్క చెప్పింది కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చెర్రీ. ఎత్తుకో. వామ్మో. ఈరోజు పడుకోడేగా చెర్రీ కదా. మీరు పడుకోబెడతారు. నాకైతే టీ షర్ట్ గిఫ్ట్ ఇచ్చండి పాపం చెర్రీ. చెర్రీకి ఏమి ఇస్తావు మరి. మజ్జిగ ఓకేనా. హ్యాపీ బర్త్డే చెర్రీ. ఫ్రెండ్స్ మీరు కూడా బ్లెస్ చేయండి ఓకేనా. సో ఇంతకు ముందు వీడియో అయితే ఇంకా ముందు రోజుదంటే అంటే నైట్ మనం 12 తర్వాత విషెస్ చెప్తే వాళ్ళకి పిల్లలకి ఏంటంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే రెసిపీస్ అయితే ఇవన్నమాట. బిర్యానీ చేశాను, అలాగే పెరుగు పచ్చడి, అలాగే చికెన్. సో ఇవన్నీ అయితే ఇంకా చేశాను. లివర్ ఫ్రై, అలాగే రసం, ఇవన్నీ అయితే చేశాను అన్నమాట. సో ఇవైతే ఇంకా షూట్ చేయలేదు ఎందుకంటే చాలాసార్లు షేర్ చేశాను అనేసి. సో ఇక్కడైతే ఇంకా మొత్తం అయితే రెడీగా ఉన్నాయి వేడివేడిగా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకా కేక్ కటింగ్. సో కేక్ కటింగ్ అప్పుడైతే ఇంకా బెలూన్స్ అనేది మొత్తం ఇంకా అవే ఉంటాయి కదా మనం పనులు అనేది, అవైతే ఇంకా స్టార్ట్గా చేస్తున్నామంట. ముందే మా తోటికోడలు వాళ్ళు, అలాగే మా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు, ఫ్రెండ్ వాళ్ళు కూడా. సో 3 ఫ్యామిలీస్ అయితే పిలిచామన్నమాట. చాలా డేస్ కూడా అవుతుంది అందరం ఒకేసారి కలవడము. ఇంతకుముందు అయితే ఎవరి బర్త్డేలు అయితే అవి అందరం కలుసుకుండేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి తిను మా తోటికోడలు, మా మరిది, అలాగే అన్నయ్య. సో ఇక్కడైతే బెలూన్స్ అన్నీ ఇంకా మిషన్తో అయితే ఇలా కుడుతున్నారనమాట. సో హాయ్ చెప్తుంది అందరికీ. సో ఇక్కడైతే పిల్లలైతే ఇంకా హడావుడిగా ఇవన్నీ పనులు చేసుకుంటూ ఆడుకుంటున్నారు. సో అందరం కలిసామనుకోండి సందడి సందడిగా ఉంటుంది అనమాట. మా కోడలు, అలాగే తినొచ్చేసి మా మరిది వాళ్ళ పాప అండి. ఒక పాప బాబు అన్నమాట. అన్నయ్య కూడా అంతే, ఇంకొక పాప ఒక బాబు. సో ఇక్కడైతే ఇంకా మొత్తం హడావుడిగా అయితే అన్నీ ఇంకా బర్త్డే అంటే పిల్లలకి చెప్పలేని ఆనందం కదా. సో ఇక్కడైతే పిల్లలు ఇంకా లోపలైతే తెలిసి మా మరిది వాళ్ళ బాబు, అలాగే అన్నయ్య వాళ్ళ బాబు, అల్లుడు, మా చెర్రీ అయితే డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాడు. ఇక్కడైతే ఇంకా మేమైతే బెలూన్స్ అనేది మొత్తము కడుతున్నాము. అన్నీ ఏంటంటే డబల్ టేప్ తోటి అయితే అతుకు పెడుతున్నాం అనమాట. సో చాలా బాగుంటాయి బెలూన్స్. ఇంకా మనకి బర్త్డే అంటేనే ఇంకా బెలూన్స్తో డెకరేషన్ చేస్తే చాలా లుక్ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా మేమైతే కడుతున్నాము. ఇంకా నేనైతే ఈ శారీ కట్టుకున్నాను, అలాగే జ్యువెలరీ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి అయితే డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడైతే ఏంటంటే కేక్ కటింగ్ అయిపోయాక మా వారు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే దాన్ని చూసి మేము అందరం ఏంటంటే ఇంకా ఫ్రాంక్ అయిపోయాము. చాలా ఎగ్జైట్గా అనిపించింది అనమాట. మీరు కూడా వీడియో చూసేయండి. వచ్చిన వాళ్ళని కూడా ఫ్రాంక్ అనేది చేశారనమాట. సో చాలా కామెడీగా అనిపించింది. వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఏ ఛార్జర్ నీది మమ్మీ? ఏది అత్తమ్మ నా దొరికింది. సో ఇక్కడైతే కేక్ కటింగ్కి అయితే ఇంకా కేక్ అనేది రెడీగా ఉంది. ఇది వచ్చేసి వెనీలా ఫ్లేవర్ అండి, బాగుంది కదా. సో ఇప్పుడు కేక్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట.
సో ఇక చూసేయండి. అలాగే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. ఫ్యాన్ ఆఫ్ చేయలేదు. అటు పెట్టిరేంది అటు అసలు కనిపించదు. జరుపు ఆ పుల్లది ఆ పుల్ల నాకు ఇచ్చేది. ఇటు సైడ్ పెట్టు. కాదు, ఐస్ క్రీమ్ కేక్ ఐస్ క్రీమ్లు వస్తాయి. ఇన్ని వేస్తున్నారా? కారుతుంది అన్ని తొందర ఊదాలి. బాగా నుంచి రాదు. ఏది అలాగేనాయా క్యాండిల్స్? అసలైతే కింద కప్స్ ఇస్తారు అంటే అందులో టేస్ట్ చేంజ్ అవుతుంది. నానికే పెట్టాలి ఆ క్యాండిల్ ఉన్న ఏరియా అంతా. నానికే పెట్టాలి ఆ క్యాండిల్ ఉన్న ఏరియా అంతా. నేను పెడతా. ఇది ఇప్పుడేనా? ఇంకెప్పుడు రివర్స్ అట్లానే. యూత్ ఉంటే బాగుండు. వీళ్ళేమో అంకుల్సే వస్తలేదు. నీ అంటే టెన్ క్లాప్స్ కొట్టండి. కొట్టాడు నవ్వు. నువ్వు దగ్గర జరిగారు అది కొంచెం. బయట తీసి చూపి. అడ్డు పెట్టేసారు. చెర్రీ 10th బర్త్డేకి మొన్న వాగ్దానం చేసినా నీకు వచ్చిన గిఫ్ట్లే నాకు ఇస్తాను. ఆ గిఫ్ట్ చూసినాక ఏమంటాడు మరి.
మేము వద్దు నువ్వు ఉంచుకుంటాడు కెమెరా నేను అవ్వదు సూపర్ ఉంది ఎవరుందా లెన్స్ లెన్స్ ఓపెన్ చేయి కప్పు ఫ్రాంక్ బర్త్డే ప్రాంక్ నేను అనుకున్నా లెన్స్ కావచ్చు మరి కథలు కెమెరా ఇక్కడ అట్లే ఉంటుంది ఓకేనా తీసారా సో ఇదండి ఇది ఫ్రాంక్ చేశారనమాట మా వారు. మేమైతే ఫుల్గా నవ్వుకున్నాము. అంటే అందరు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే అది నిజంగా కెమెరా అనుకుని ఎగ్జైటింగ్ చూసారనమాట. సో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఒకరి తర్వాత కేక్ అనేది పెట్టుకుంటూ ఇలా ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకున్నాము అందరము. సో వీళ్ళంతా ఏంటంటే ఇంకా చెర్రీతో ఆడుకుండే ఫ్రెండ్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే అసలు దాదాపు అయితే ఎవరిని పిలవలేదు ఎక్కువ. ఈసారి అయితే ఇంక పిల్లలు మాత్రం ఓన్లీ వీళ్ళు ఆడుకుంటే ఫ్రెండ్స్ మాత్రం పిలుచుకున్నాడు మా చెర్రీ. ఇంకా వీళ్ళు వచ్చి మా ఫ్రెండ్ అండి తిను లక్ష్మి. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళ పాప అలాగే వీళ్ళు ఇద్దరు. సో ఒకరి తర్వాత ఒకరు అయితే ఇలా అక్షింతలు వేసుకుంటూ ఫొటోస్ దిగుతూ కేక్ అనేది తినిపించుకుంటూ ఇలా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. మా చెర్రీకి ఫ్రెండ్ అన్నమాట. మేము ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్లో ఏంటంటే ఇంకా ప్రతిరోజు ఫుల్గా ఆడుకుండేది. సో మేము ఇక్కడికి వచ్చాక కొంచెం దూరం అయిపోయాము. ఇలా అప్పుడప్పుడైతే ఇంకా ఇలా ఫంక్షన్స్కి అయితే కలుస్తున్నాము. సో తినొచ్చేసి ఇంకా మా ఆయనకి అలాగే అన్నయ్యకి ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళు అందరూ. చాలా బాగా మాట్లాడతారు. సో వీళ్ళని కూడా పిలిచాము. చెప్పు హ్యాపీ బర్త్డే అన్నా. ఈ బుడ్డోడు వచ్చేసి మా చెర్రీకి ఫ్రెండ్. సో ఇద్దరు మ్యాచింగ్ అయింది డ్రెస్సులు. చాలా బాగా మాట్లాడుతుంది క్యూట్గా. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కానీ
1 2 3 గో. అంతే ఏనాడు రేపు అంటాడు. హాయ్ హలో ఫ్రెండ్స్. హే ఐసు చూడు లైక్ షేర్. ఏం కాదు పొద్దున స్టేటస్ పెట్టుకుంటా ఫోటో నిలబడండి అట్లనే తీస్తా టీవీ దగ్గర. మాస్క్ తీసింది లక్ష్మి. నాని గంట ఎట్లా కొట్టాలి? ఎట్లా కొట్టాలి? ప్లేట్లెట్స్ కౌంట్ దగ్గర అక్కడి నుంచి వస్తుంది. అంతేనా? అది చూడు క్లిక్ చేస్తే సరిపోద్దట. గంట అంత గట్టిగా ఏం కొట్టొద్దట. పైన పైన క్లిక్ చేస్తే సరిపోద్దట. తినండి బాగా. సో ఇక్కడైతే పిల్లలు అయితే తినేసారు. తర్వాత మేము తింటున్నాము. చాలా బాగా కుదిరాయి ఈసారి అయితే రెసిపీస్. చికెన్ ఫ్రై, అదే లివర్ ఫ్రై, అలాగే కర్రీ, బిర్యానీ. సో నేను ఇది ఇంకా షూట్ చేయలేదన్నమాట. సో అలాగే నా జ్యువెలరీ అయితే చాలా చాలా బాగున్నాయండి. వాళ్ళ పేజ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. రీజనబుల్ రేట్స్ తోటి అయితే ఇంకా తను మనకి మ్యాచింగ్ ఏది కావాలంటే అది చేసిస్తుంది. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫుల్ డీటెయిల్స్ కోసం. అయితే లింక్స్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్ అనమాట, సిల్క్ థ్రెడ్వి. ఒకప్పుడు ఫుల్గా చేసాము మేము వీటిని. కాకపోతే ఇలాంటి మోడల్స్ ఇంకా చేయాలన్నమాట. డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.